హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచులు ఒక సూపర్ డూపర్ రెసిపీ అండి. పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేస్తారు. పన్నీర్ 65. పన్నీర్ 65 అనగానే చైనీస్ రెసిపీ అనుకోకండి, ఇది మన ఇండియన్ రెసిపీయే. చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలా, ఇవన్నీ మీకు ఈ వీడియో చూపిస్తాను. స్కిప్ అవ్వకుండా వీడియో కంప్లీట్గా చూడండి. మీకు ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. సో మన పన్నీర్ 65 కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంది. పన్నీర్ 400 గ్రామ్స్ ఉందండి, బాగా క్యూబ్స్ చేసుకున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెరుగు ఆల్మోస్ట్ 300 గ్రామ్స్ ఉంది. బియ్యం పిండి ఒక 2 స్పూన్ టు 3 స్పూన్స్ తీసుకున్నాను. మైదా పిండి కూడా 3 స్పూన్స్ తీసుకున్నాను. గరం మసాలా 1 స్పూను. అల్లము ఒక ½ ఇంచ్ అల్లం సన్నగా తురుముకున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఒక 5 to 6 సన్నగా తురుముకున్నాను. కొత్తిమీర ఒక ½ కట్ట సన్నగా కట్ చేసుకున్నాను. మిరప్పొడి, కారం పొడి కావాలి, ఉప్పు, మిరియాల పొడి. సో ఇవన్నీ. సో పెరుగుని ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకున్న చిక్క పెరుగు అండి. పెరుగు ఇలా చిక్కగా ఉండాలి, అప్పుడే మనకు ఈ రెసిపీ చాలా టేస్టీ వస్తుందన్నమాట. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ అయిపోవాలి పెరుగు. సో 1 స్పూన్ పెరుగు తీసుకుంటున్నాను. సో అందులో మన పన్నీరు వేసుకుంటున్నాను. సో పన్నీర్ వేసుకున్న తర్వాత పెరుగులో ఒకసారి దాన్ని మెత్తగా కలుపుకోవాలి. సో పెరుగు మన అన్ని పన్నీర్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొనేసినామంటే దీని ప్రొసీజర్స్ అయిపోతుందన్నమాట. సో పెరుగు అన్ని పన్నీర్ ముక్కలకి మిక్స్ అయిపోయింది. ఇలా పెట్టుకోవాలండి మనము. సో దీన్ని పక్కకు పెట్టుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్లో బియ్యం పిండి, మైదా పిండి వేసుకుంటున్నాము. సిమ్లా మిర్చి ఒక ½ స్పూను, సాల్ట్ ఒక ½ స్పూను, పెప్పర్ పౌడర్ ఒక 1/4 స్పూన్, గరం మసాలా ఒక ½ స్పూన్ వేసుకున్నాము. మిగతా గరం మసాలా మళ్ళీ యూస్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ మసాలా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, పౌడర్ బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనము పెరుగులో వేసుకున్న పన్నీర్ పెట్టుకొని దానిపైన ఈ పౌడర్ వేసుకోవాలి. అన్ని ముక్కలకి ఈ పౌడర్ మిశ్రమం పట్టేలా మనము కలుపుకోవాలండి. సో ఇదనమాట. సో పన్నీర్ ముక్కలకి అన్నీ మన మసాలా పౌడర్ అంతా అంటుకుంది. సో దీని ఒక 5-10 మినిట్స్ అలాగే మనము పెట్టేవాలి. సో మన పన్నీర్ మసాలా పౌడర్తో మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ దాకా అయిందండి. ఇంకా మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి నేను ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అవని అంతలోపల మన పన్నీర్ 65 కావాల్సిన గ్రేవీ తయారు చేసుకుంటాము. సో గ్రేవీ ఏం లేదని మనం పెరుగు పెట్టుకున్నాం కదా, ఆ పెరుగులోనే ఒక ½ స్పూన్ కారం వేసుకున్నాను. పెప్పరు ఒక 1/4 స్పూన్, ఉప్పు ఆల్రెడీ మనము మసాలాలు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇక్కడ ఒక ½ స్పూన్ వేసుకున్నాను. సో మిగిలిన గరం మసాలాన్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ మనం మిక్స్ చేసుకునేవాలి. సో మన గ్రేవీ రెడీ అయింది. సో దీనికి పెట్టింటాము. నెక్స్ట్ మనం ఫ్రైయింగ్కి వెళ్ళిపోతాం. సో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పన్నీర్ ఒకటిగా దాంట్లో డ్రాప్ చేయాలి. సో పన్నీర్ అంతా దీంట్లో వేసుకున్నాము. ఇంకా దీన్ని టచ్ చేయకూడదు. మనము ఒక 2-3 మినిట్స్ అలాగే అది ఫ్రై అవ్వాలి. మన పన్నీర్ కరెక్ట్గా ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడు మనం దాన్ని తీసేయాలి. సో ఆయిల్ అంతా మనం క్లీన్గా డ్రైన్ చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. పన్నీర్ 65 కావాల్సిన పన్నీర్ ఫ్రై రోస్ట్ అయింది ఒక ఎడత. సో ఆయిల్ అన్నీ మనము తీసేసి దీన్ని ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇడత కూడా మనం ఏం చేస్తాము,
సో అలాగే 1 by 1 వేసేవాలి. సో అన్నీ మనము వేసేసినాము. సో ఇప్పుడు ఇది టచ్ చేయకుండా అలాగే ఒక 5-10 minutes ఫ్రై అవ్వాలి. సో మన సెకండ్ ట్రిప్ వేసిన పన్నీర్ కూడా బాగా ఫ్రై అయిందండి. ఇంకా దీన్ని రిమూవ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో మన క్రిస్పీ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇంకా మనము 65 రెడీ చేసుకోవాలి. సో కడాయిలో నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. దీంట్లో మనం సన్నగా తురుముకున్న అల్లము, తురుముకున్న తెల్లగడ్డ వేసుకునేవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఎంత మంచి వాసన వస్తుందంటే మన 65కి, పన్నీర్ 65కి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మన పెరుగు మిశ్రమము వేసుకునేది. సో కొంచెం వాటర్ వేసుకొని మిగిలిన మసాలా అంతా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని మనము బాగా థిక్గా ఫ్రై చేసుకోవాలి. చాలా మంచి వాసన వస్తుంది. పెరుగేసిన వల్ల మన పన్నీర్ 65కి సూపర్ టేస్ట్ వస్తుందండి. సో మన పెరుగు మిశ్రమము ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేటప్పుడు మనము 1 స్పూన్ 1.5 స్పూను మైదా అన్న కార్న్ఫ్లోర్ని వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ మైదా వేసుకున్నాను. అదొక బైండింగ్ మారి క్రియేట్ అవుతుంది అనమాట మన ఎంటైర్ గ్రేవీకి. మన పన్నీర్ 65 కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చింది. చూడండి ఆయిల్ అంతా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు మనము కొత్తిమీరతో దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మన పన్నీర్స్ అంతా మనము దాంట్లో వేసేయాలి. ఎంత క్రిస్పీగా ఉంది చూడండి సౌండ్. సో వేసిన వెంటనే దాన్ని బాగా కలుపుకోవాలి. మన యమ్మీ టేస్టీ పన్నీర్ 65 ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్కి తీసుకోవాల్సిందే. మన యమ్మీ టేస్టీ పన్నీర్ 65 బౌల్కి ఏమో వచ్చేసింది. ఇంకా నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. చూడండి ఇలాంటి టేస్టీ రెసిపీ చేసి మీకు షేర్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ, నా ప్యాషన్ కూడా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి. మీరు మాకు కమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను నన్ను ఫైన్ ట్యూన్ చేసుకుంటాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చూస్తుంటేనే టెంప్ట్ అవుతుందండి. ఛాన్సే లేదండి. ఇదండి మన విజయ్ చేతి రుచిలో ఒక సూపర్ డూపర్ రెసిపీ. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. అప్పుడే కొత్త వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.